గురూజీ సంగతి ఏంటి? టాలీవుడ్లో ఇప్పుడు ఒక్కసారిగా జానీ మాస్టర్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు వెల్లడించిన లైంగిక ఆరోపణలు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టడంతో ఈ విషయం ఫిలిం నగర్లో వివిధ చర్చలకు దారితీస్తోంది. ఎవరికి నచ్చినట్టుగా వారు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొందరు జానీ మాస్టర్ తప్పు అంటుంటే ఇంకొందరు లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేయకుండా ఇన్ని రోజులు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఫిలిం ఛాంబర్ లేడీ ఆర్టిస్ట్ ప్యానెల్ వారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ కేసు 90 రోజుల్లో పూర్తిగా బయటకు వస్తుందని, అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడటం అంత కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇకపై భవిష్యత్తులో ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాలుగా ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటామని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. సివిల్ కోర్టుకుండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు, న్యాయపరంగా చట్టపరంగా. ఇదిలా ఉంటే ఈ విషయంపై హీరో అల్లు అర్జున్ అంతర్గతంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ వల్ల ఇబ్బందికి గురైన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కు మద్దతు తెలిపారు. భవిష్యత్తులో తీయబోయే గీతా ఆర్ట్స్ అన్ని చిత్రాల్లో ఖచ్చితంగా ఒక పాట కొరియోగ్రఫీ ఛాన్స్ ఉంటుందని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ టాపిక్ పై నటి పూనం కౌర్ స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పూనం కౌర్ ఇలాంటి విషయాలపై వెంటనే స్పందించి మద్దతుగా నిలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా జానీ మాస్టర్ చర్యలపై ఘాటుగా తన వైఖరిని వివరించింది. మాస్టర్ అనే పదానికి జానీ మాస్టర్ అర్హుడు కాదని, మాస్టర్ అనే పదం చాలా గొప్పదని, ఇక నుంచి ఎవరు అతన్ని మాస్టర్ అంటూ పిలవకూడదు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వెంటనే మరో పోస్టు చేస్తూ ఈసారి దర్శకుడు త్రివిక్రమ్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో పూనం కౌర్ త్రివిక్రమ్పై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసేది. పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇస్తున్నానని చెప్పి వాడుకొని ఇవ్వకుండా, వేరే సినిమాలు చేసుకొని ఇవ్వకుండా తన సినీ కెరీర్ను నాశనం చేశారని, లైంగికంగా కూడా వేధించారని పలు సందర్భాల్లో తన అసహనాన్ని వెళ్ళగక్కింది. ఒక వల్నరబుల్ అమ్మాయిని తొక్కేయడం, మిస్యూజ్ చేయడం ఇస్ వెరీ ఈజీ. ఇప్పుడు ఏకంగా ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంఘటన తెరపైకి రావడంతో భయపడకుండా తాను కూడా వేధింపులకు బాధ్యురాలేనంటూ త్రివిక్రమ్ పేరును ప్రస్తావించింది. చాలా కాలం క్రితం అప్పటి సినీ పెద్దలకు త్రివిక్రమ్ చర్యలపై కంప్లైంట్ చేశాను. నా బాధను ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ కారణాల మూలాన నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడైనా మా ఫిలిం ఛాంబర్ సినీ పెద్దలు స్పందించాలని, ఆమె సమస్యను కూడా పరిష్కరించాలని, తన సమస్యను కూడా పరిష్కరించాలని తన ఎక్స్ ఖాతాలో డిమాండ్ చేసింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. అగ్రదర్శకుడిగా గురీజీగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పై ఇలాంటి ఆరోపణలు పూనం కౌర్ చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి సినీ పెద్దలు జానీ మాస్టర్ విషయంతో పాటు పూనం కౌర్ చేసిన డిమాండ్ పై కూడా స్పందిస్తారో లేదో తెలియాల్సి ఉంది.